అమెరికా వాడంటే గల్ఫ్ దేశాలకి చిరాకు పుట్టింది. గల్ఫ్ దేశాల మీద అమెరికాకి అసహ్యం పుట్టింది. ఎందుకని? గల్ఫ్ దేశాల మీద దాడిని అమెరికా నిరోధించలేకపోతుందని, మా దగ్గర డబ్బులు తీసుకుని నువ్వేం చేయలేకపోతున్నారో సన్నాసి అనేది గల్ఫ్ దేశాలకు కోపం. అదే సందర్భంలో వీళ్ళు యుద్ధంలోకి రారు సన్నాసులు అనేది అమెరికా కోపం. అదే సందర్భంలో ఇరాన్ అనుకూల శక్తులందరూ అమెరికాకి వ్యతిరేక శక్తులే. అమెరికా అనుకూల శక్తులందరూ ఇరాన్ వ్యతిరేక శక్తులు. ఇలా ఉంది ప్రపంచం. బట్ నరేంద్ర మోడీ దౌత్యం, నరేంద్ర మోడీ విధానం, భారత ప్రభుత్వ విధానం యుద్ధంలో దాడులకు గురవుతున్నటువంటి గల్ఫ్ దేశాలతోనూ మాట్లాడాడు. వాళ్ళ మీద దాడి చేస్తున్న ఇరాన్ అధ్యక్షుడితోనూ మాట్లాడాడు. ఇరాన్ మీద దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడితోనూ మాట్లాడాడు. అమెరికాతో తోడుండి దాడులు చేయిస్తున్న ఇజ్రాయెల్తోనూ మాట్లాడాడు. అందరూ మనకు మిత్రులే, మనకెవ్వరూ శత్రువులు కాదు. అందుకనినే ఇరాన్లో చిక్కుపడ్డ వాళ్ళని తెచ్చుకోగలిగాం, గల్ఫ్ దేశాల్లో చిక్కుపడ్డ వాళ్ళని తెచ్చుకోగలిగాం. ఆయిల్ అనేక దేశాల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టినా మన దేశంలో రిస్ట్రిక్షన్ లేకుండా ఆయిల్ అమ్ముకోగలుగుతున్నాం. వదంతుల వలన వచ్చినటువంటి డిమాండ్ సప్లై ప్రాబ్లం తప్పించి ప్రాబ్లం లేకుండా చూశారు. ధరలు పెరగకుండా చూసుకున్నాం. మిగతా దేశాలన్నిటి ధరలు పెరిగి అల్లాడిస్తున్నా సరే. అలాగే ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయపడే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళకి, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇరాన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి. మన దేశంలో ముస్లిం ప్రశాంతంగా తడిగొడ్డేసుకుని పడుకుంటున్నారు. ఇది మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.